హాయ్ హలో అందరూ నమస్తే. నారా లోకేష్ గారు పెట్టినటువంటి ఒక్క ట్వీట్తో తన పరువు తానే తీసుకున్నాడు. ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సార్లు తన ట్వీట్ చేయడం, పరువు పోగొట్టుకోవడం, పడుకున్న వాళ్ళని లేపి తన్నించుకోవడం అంటారు చూసినాం, ఇట్లాంటి పనులే ఉంటాయన్నమాట. ఒక రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నప్పుడు ఆ పెట్టుబడుల నుంచి వచ్చేటువంటి ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా కలుగుతాయి, మరి ఇతర రాష్ట్రాలు కూడా రాష్ట్ర అభివృద్ధి చెందుతున్నప్పుడు వాళ్ళ సహకారం కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి ఆలోచన వీళ్ళకి లేదు. ఎంతసేపు ఏంటంటే ప్రపంచంలో ఎవరు సాధించింది నేనే సాధించాను, మేము తప్ప ఎవరు సాధించరు, మా నాన్న చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత నేను అని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తున్న దాంట్లో అహంకారం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఇక్కడ సహనం అనేది లేదు. నేను గొప్ప లీడర్ అని చెప్పుకునడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో పరువు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు విశాఖకు సంబంధించి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ మేధావిని అడిగినా కూడా గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఉద్యోగాలు రావు అనే విషయం అందరికీ తెలుసు. ఓకే, మరి తెలిసినప్పుడు మనం ఏం చేసాం, మన సోషల్ మీడియా వేదిక కానీ మన పత్రికల్లో కానీ గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి, 1,88,000 జాబ్స్ వస్తూ ఉన్నాయని చెప్పి. విచిత్రం ఏంటంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాంట్లో కూడా అన్ని ఉద్యోగాలు లేవు. 1,60,000 1,70,000 ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళు చెప్పేది ఏంటి, ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక విశాఖలో పెట్టడం ద్వారానే 1,88,000 ఉద్యోగాలు వస్తాయని చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో వీళ్ళు పెట్టే పోస్టుల వల్ల, వీళ్ళు మాట్లాడే మాటల వల్ల ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వివిధ రాష్ట్రాల్లో కూడా పరువు పోగొట్టుకున్న పరిస్థితి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడానికి సంబంధించి కర్ణాటక ఐటీ మినిస్టర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ గూగుల్ డేటా సెంటర్ మీ రాష్ట్రానికి ఎందుకు రాలేదు, లోకేష్ గారు మేము సాధించిన గొప్ప ఘనత ఇది, వేరే రాష్ట్రాలు అటువైపు వేరే రాష్ట్రాల వైపు గూగుల్ డేటా సెంటర్ తిరిగి చూడలేదని కొంత ఇతర రాష్ట్రాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనేటువంటి క్రమంలో ఆయా రాష్ట్రాలు స్పందించినాయి. ఇప్పుడు కర్ణాటక ఐటీ మినిస్టర్ గారు అదే అన్నారు. ఇప్పుడు విశాఖలో వచ్చినటువంటి గూగుల్ డేటా సెంటర్కి ఆ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22,000 కోట్ల ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది. అదే కాకుండా స్టేట్ జిఎస్టీలో 100% రీఎంబర్స్మెంట్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇస్తున్నటువంటి ల్యాండ్ అలొకేషన్కి సంబంధించి 25% డిస్కౌంట్ ఉంది. నీళ్లపైన టారిఫ్కి సంబంధించి కూడా 25% డిస్కౌంట్ ఉంది. ట్రాన్స్మిషన్కి సంబంధించి కూడా 100% డిస్కౌంట్ ఉంది. ఇవన్నీ రాష్ట్రం నుంచి వాళ్ళకి ఇచ్చినప్పుడు రాష్ట్రం పైన ఆర్థిక పరిస్థితి, ఆర్థిక భారం పడేటువంటి అవకాశం ఉంటుంది, రాష్ట్ర ప్రజలు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సో మాకు తెలియదు, ఐటీ పరంగా, సాఫ్ట్వేర్ పరంగా కర్ణాటక రాష్ట్రం ఇప్పటికే అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రాలు కూడా, వేరే రాష్ట్రాలు కూడా బెంగళూరులో స్థిరపడుతున్నటువంటి సంగతి తెలియదా, ఇక్కడ జనాభా ఎక్కువ అవుతున్నటువంటి సంగతి తెలియదా? సో మాకు తెలుసు ఏ కంపెనీలో వస్తే బెటర్, రాష్ట్రానికి ప్రయోజనం ఉంటే మాకు అన్నీ తెలుసు. ఆ రకంగా ఐటీ మినిస్టర్ మాట్లాడిన తర్వాత చాలామంది అంటే అప్పుడు ఏమనుకున్నారు, వీళ్ళు ఏం చేయాలి, 1,80,000 ఉద్యోగాలు అంటారు, ఇటుపక్క చూస్తే మరి ఈ రకంగా ఉంది పరిస్థితి, రాష్ట్రం పైన ఆర్థిక భారం పడుతుందని చెప్పి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయని చెప్పి. తమిళనాడు తీసుకుంటే తమిళనాడు కూడా అంతే. అయ్యా మీ రాష్ట్రం, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల కాలంలో మీ జీఎస్టీ ఎంత, మా జీఎస్టీ ఎంత, మా వృద్ధి రేట్ ఎంత, మీ వృద్ధి రేట్ ఎంత, శాంతి భద్రతల సమస్యలు ఏంది, మీకు మీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, మీ రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు, ఇట్లా ఒకటేంటి వరుస పెట్టి అన్నీ ఇక్కడ ఉన్న వైఫల్యాలని ఎండగడతా ఉన్నారు వీళ్ళు మాట్లాడేటువంటి మాటల వల్ల. సో ఆ రకంగా పరువు పోగొట్టుకోవడమే కదా ఇది. అండ్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైసీపీ మీద కొన్ని కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వైసీపీ పార్టీ శ్రేణులు కూడా, వైసీపీ సోషల్ మీడియా పనిచేస్తూ ఉంది, పార్టీ లీడర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ కింద ఉండేటువంటి క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి అసలు నిజాలు ఏంటి అనేవి చెప్పాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది. ఫేక్ డేటా చెప్పమని చెప్పట్లే ఇక్కడ. ఏంటి ఆ నిజాలంటే, ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి టీడీపీ తరఫు నుంచి వచ్చిన కామెంట్స్ ఏంటి, అది మీకు తెలివి ఉందా, మీరు చదువుకున్నారా, చదువురాని మొద్దులు మీరు, పేటీఎం బ్యాచ్ని మీరు మీ బుద్ధి నిరూపించుకున్నారు, మీ 11 సీట్లు అందుకే వచ్చినాయని చెప్పి కామెంట్ చేస్తూ, ఒకసారేమో గూగుల్ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి తెచ్చారంటారు, ఒకసారేమో దీనివల్ల ఉపయోగం లేదు అని మీరే అంటారు, ఒక దాని మీద ఉండండి అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. అసలు వైసీపీ అన్నది ఏంటి ఇక్కడ, వైసీపీ చెప్తున్నది ఏంటి, గూగుల్ డేటా సెంటర్ని వ్యతిరేకించడం లేదు. గూగుల్ డేటా సెంటర్ ఆదానితో ఒప్పందం చేసుకున్నప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలేంటి, ఆదానితో ఒప్పందం చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి, ఆ టైంలో జీవోలు వచ్చినటువంటి అంశాలేంటి. అంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఉద్యోగాలు రావు, దాని ప్లేస్లో మన రాష్ట్రం నుంచి ప్రయోజనాలు కల్పిస్తున్నప్పుడు రాష్ట్రానికి కూడా ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో 1,000 ఉద్యోగాలు, 1,000 కోట్ల పెట్టుబడులు ఇంకా రావాలని చెప్పి ఐటీ బిజినెస్ పార్క్ కానీ, రిక్రియేషన్ సెంటర్స్ కానీ, ఇట్లా అనేక అంశాలను వాళ్ళ ముందుంచి
మేము వీటిని కనుక మీరు ఓకే అంటే మేము దీనికి పర్మిషన్స్ ఇస్తాం, ముందుకు వెళ్దాం అనేటువంటి నిర్ణయాలు అప్పుడు జగన్ గారు తీసుకోవడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించారు, అది రావాలి, రాష్ట్రానికి ప్రయోజనాలు కలగాలి, ఇది కదా మీరు ఆలోచించాల్సింది. అండ్ అదేవిధంగా ఆదానితో గూగుల్ ఒప్పందం చేసుకుంది అంటే వీళ్ళు టైఅప్ అయినారు, మరి ఆదాని పేరు ఎందుకు ప్రస్తావించడం లేదు అంటే ఆదాని పేరు ప్రస్తావిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వస్తుంది. ఆదాని గారు ఇక్కడ పోస్ట్ పెట్టారు ఈ అంశానికి సంబంధించి, ఇది చంద్రబాబు వల్లనో లోకేష్ వల్లనో వచ్చింది కాదు, మరి వాళ్ళ వల్ల వచ్చింది వాళ్ళ పేరు ప్రస్తావించేవాళ్ళు కదా, లేదు. అంటే ఈ నిజాలు ఏంటో తెలుసు, గతంలో ఏం జరిగింది, ఏ రకంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలని. అంటే అప్పుడు నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే నిర్ణయాలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మేమేదో సాధించామని చెప్పుకునేటువంటి ప్రయత్నం. ఎంతసేపు ఉన్నా మేము సాధించాం, మా ఘనత ఈ ప్రపంచంలో ఎవరు సాధించరు అని. సాధించింది ఏంటయ్యా అంటే పట్టుమని 300 ఉద్యోగాలు కూడా రావు, అది పరిస్థితి. ఇక్కడ కామెంట్ చేసేటప్పుడు ఎవరికి క్లారిటీ ఉండాలి, అంటే ఇక్కడ పోస్ట్ పెట్టేటప్పుడు ఎవరికి క్లారిటీ ఉండాలి, ఎవరు క్లారిటీతో మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఇచ్చే ఆన్సర్లో క్లారిటీ ఉండాలి కదా. వాటన్నింటిని తప్పించి వేరే టాపిక్ తెరపైకి తీసుకురావడం. ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా దీంట్లో, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు విశాఖ రాజధాని, విశాఖలో పెట్టుబడులు ఇవన్నీ అన్నప్పుడు ఏమన్నాం మనం, మన ఛానల్లో మన ప్రతినిధులు, స్పెషల్ కరస్పాండెంట్లు అక్కడికి వెళ్ళి బీచ్ల సముద్రాల దగ్గరికి వెళ్ళి మైకులు పట్టుకొని ఏమొస్తుంది గూగుల్ డేటా సెంటర్ ద్వారా, ఏమొస్తుంది రాజధాని ఏర్పాటు చేస్తే, సింపుల్, విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే సునామీ వస్తుంది, భూకంపాలు వస్తాయి, ప్రజలు నాశనం అయిపోతుంది, మేధావులు చెప్తున్నట్టు 2040 నాటికి మొత్తం అంతమైపోతుంది, కాబట్టి ఇది కరెక్ట్ కాదు, అమరావతిని సర్వనాశనం చేస్తున్నారని చెప్పి డైలాగులు కొడుతుంది, వార్తలు రాసి డిబేట్లు పెడితే మొత్తం అందరికి ప్రజలు ఒక విషయాన్ని నింపితే మనం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారా మీరు, జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి విశాఖలోనే పెట్టుబడులు పెట్టాలి, విశాఖలోనే అద్భుతాలు చేస్తున్నామని చెప్తున్నారు. అంటే హైదరాబాదు, కర్ణాటక, చెన్నై రాష్ట్రాలతో మనం పోటీ పడాలంటే తొందరగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఒక విశాఖలోనే ఉందని చెప్పి విశాఖకు సంబంధించి అనేక నిర్ణయాలు, అనేక ప్రాజెక్టులు, అనేక MOUలు కుదుర్చుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇదే దావోస్ వెళ్ళినప్పుడు మీరు కుదుర్చుకున్నది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు, కుదుర్చుకున్న ఒప్పందాలు, చేసిన డెవలప్మెంట్ గురించి మీరు అక్కడ చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఇప్పటికీ మనకు సోషల్ మీడియా వేదిక అక్కడిక్కడ చాలా చోట్ల వినిపిస్తాయి. ఇప్పుడు ChatGPTలో కొడితే దీనివల్ల ఏంటంటే చెప్తుంది, గ్రోక్లో అడిగితే ఏంటంటే చెప్తుంది, పర్ప్లెక్సిటీలో కొడితే ఏంటని చెప్తుంది, అందరికీ తెలుసు, డేటా అందరికి అర్థమైపోతుంది. మనం నమ్మించాలంటే నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు. కాబట్టి మనం పెట్టేటువంటి పోస్ట్ హుందాగా ఉండాలి, రాష్ట్రానికి ప్రయోజనం కలగాలి, ఇతర రాష్ట్రాలు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి సహకరించేటట్టుగా ఉండాలి. అంతే తప్ప అది రాష్ట్రం యొక్క పరువు తీయడానికి ఉండకూడదు. ఇప్పుడు మీరు పెట్టిన పోస్ట్ మీ పరువు మీరే తీసుకున్నారు. మరి అదే కాకుండా హెరిటేజ్ ఎక్కడుందా అని అడుగుతా ఉన్నారు. మరి అదే హెరిటేజ్ని ఇక్కడ తెచ్చిపెట్టండి. ఎక్కడుంది మెయిన్ హెడ్ ఆఫీస్, ఎక్కడుంది హెరిటేజ్ది? హైదరాబాద్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉందా, తెలంగాణలో ఉందా? అదే అమరావతిలో పెట్టగలరా? అదే గూగుల్ డేటా సెంటర్ అమరావతిలో ఎందుకు పెట్టలేదని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ ఎట్లుంటే మరి లేపు అందించుకోవడం ఉన్నారు దీన్ని, అదే కామెంట్ చేస్తూ ఉన్నారు ప్రజలు. ఎందుకయ్యా ఇవి? మీరు పెట్టే పోస్టులు మీ లీడర్లకు, మీ కార్యకర్తలకు, వాళ్ళకు ఆనందాన్ని కలిగిస్తాయి కానీ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగం కలగవు అవి. దయచేసి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పోస్ట్ పెట్టండి అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. లోకేష్తో డిబేట్కి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా? లోకేష్తో డిబేట్కి జగన్మోహన్ రెడ్డి ఎందుకు? వాళ్ళ లీడర్లు అడుగుతూ ఉన్నారు కదా, ఆ డేటాకి ఆన్సర్ చేయమని చెప్పు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎందుకయ్యా? వీళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు కదా, దానికి అదే ఎక్స్ వేదికగా ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. ఇంకా డిబేట్లు పెట్టి ఇవంతా చర్చించడం ఎందుకు పరుగు పోగొట్టుకోవడం ఎందుకు మళ్ళీ? సో ఓవరాల్గా ఏంటంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా వీళ్ళు చెప్తున్నట్టు 180,000 ఉద్యోగాలు అనేటువంటిది పచ్చి అబద్ధం. లోకేష్ గారు పోస్ట్ పెట్టి తన పరువు తానే తీసుకున్నాడు 2. సో ఇది పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.